గత ఒక 3-4 రోజులుగా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీలు మరి మూసీ పునరుజ్జీవం పైన చేస్తున్నటువంటి రాద్ధాంతం, అబద్ధాలు, కల్పితాలు, ఊహాగానాలు, అసలు సంభవం కానటువంటి విషయాలను కూడా అన్నీ సాధ్యమవుతున్నాయి అనేటటువంటి విషయం లెక్క చిత్రీకరించి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నటువంటిది మనందరం చూస్తూ ఉన్నాం. అయితే మూసీ పునరుజ్జీవం అనేటటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకున్నటువంటి వ్యవహారం. ఎందుకు అనంటే సుమారు 2 కోట్ల మంది జనాభా ఉంటున్నటువంటి మన యొక్క హైదరాబాద్ మహానగరంలో మన యొక్క నగరానికి నడిబొడ్డున ఉంటున్నటువంటి ఒకప్పుడు జీవనదిగా పేరుగాంచినటువంటి మూసి ఈరోజు ఒక మురికి కూపం లెక్క మారింది. అక్కడ నుంచి ఈరోజు రోగాలు వచ్చేటటువంటి దిశగా అది పరిణామం చెంది ఈరోజు మన అందరికి కూడా భారంగా మారినటువంటి దాన్ని మరి ప్రకృతిని ఖరాబ్ చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఆ యొక్క నదికి పునర్జీవం పోయాలి అనేటటువంటి నిర్ణయానికి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితులల్లో నా నగరం బాగుండాలి, నా భవిష్యత్ తరాలు బాగుండాలి, మూసీకి మనం జీవం పోయాలి, ఇన్ని రోజులు మనందరికి కూడా బతికించినటువంటి నది ఈరోజు మన కళ్ళ ముంగట చచ్చిపోతుంటే ఇది చూస్తూ ఊరుకునేటటువంటిది కాదు. ప్రకృతి పట్ల మనం ఎట్లా వ్యవహరిస్తే ప్రకృతి మనల్ని అట్లనే వ్యవహరిస్తుంది. కాబట్టి విఘ్నులైనటువంటి మనము తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే మార్పులు జరిగిపోతాయని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ప్రమాణాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, పాత టీఆర్ఎస్ పార్టీ అనుకోండి, ఏ రోజు కూడా దాని యొక్క ప్రక్షాళన గురించి, దానికి జీవం పోసేటటువంటి దాని గురించి ఆలోచించినటువంటి పాపన పోలే.